రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ ఆకుని నీళ్ళల్లో వేయండి. మీరు ప్రేమించిన వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరేనండి, తప్పకుండా మీ మాట వింటారు, మీ వెంటే ఉంటారు. ఇది 100% సిద్ధిస్తుందని మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి ఆదివారం కలిసి వస్తే చాలా అద్భుత శక్తులతో వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి రేపు చేసే ఈ పౌర్ణమి పరిహారము ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. మనం ఏంటంటేనండి, ఒక వ్యక్తిని కావచ్చు, లేదంటే కనుక మన భర్తని కావచ్చు, మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము, ఎక్కువగా ఏంటంటే కనుక ప్రేమిస్తూ ఉంటాము. అలా ప్రేమించినప్పుడు ఏంటంటే కనుక కొన్నిసార్లు మన మాట వినరు, మనకు అంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా మనని దూరం పెడుతూ ఉంటారు. వాళ్ళు మన మాట వినడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని మనం ఏంటంటే కనుక చాలా అంటే వెతుక్కుంటూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఏదైనా పరిహారం చేస్తే బాగుండు, వీరు మా మాట వినేలాగా చేసుకునే వాళ్ళము అని భావించుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మీరే ఆశ్చర్యపోతారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఈ ఆకుని కేవలం ఈ యొక్క ఆకు చూడండి, మీరు ప్రేమించిన వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే, కట్టిన కంటే కూడా మీకు అంటే మొండిగా ప్రవర్తిస్తున్నారు, మొండిగా మా మాటలు వినటం లేదు, మొండివారులాగా అంటే ఇలా చేస్తున్నారని మీరు బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా అండి రిజల్ట్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయాలి, కొన్ని నియమాలను ఆచరించాలి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, కొన్ని విధి విధానాలను కూడా పాటించుకోవాలి. అలాంటప్పుడే మీకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజు ఇలాంటి పరిహారాలు ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, ఇలాంటి పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయి. అందులో మనకు మంచి తిదివార నక్షత్రం ఉంటే ఇంకా మంచిగా మనకి ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. తొందరగా ఫలితం వస్తుంది, మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. మనము ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి ఏంటంటే కనుకనండి మన మాట వినాలి, మనకు అనుకూలంగా ఉండాలి, మేము చక్కగా కలిసి ఉండాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు అని మనం ఏంటంటే ఆ వ్యక్తిని నమ్ముతూ ఉంటాము. ఆ వ్యక్తి ఉన్నన్నాళ్ళు బాగానే మనతో ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే మొండిగా ప్రవర్తించడం, మొండి చేష్టలు చేయటం, మనని దూరం పెట్టడం, చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా, అలానే మీరు ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మీ భర్త పరంగా కూడా, భార్యాభర్తలు బాగుండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. మన భర్త మనని మంచిగా చూసుకోవాలి, మొండిగా ప్రవర్తించకూడదు. మా భార్య కూడా ఇలాగే చేస్తూ ఉంటుందండి, మొండి చేష్టలు చేస్తూ ఉంటుంది, అస్సలు కూడా మమ్మల్ని అంటే పట్టించుకోదు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, మా మాట వినదు, తనకు నచ్చిందే చేసుకుంటూ పోతుంది, మేము ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంటే ఇలా మొండిగా ప్రవర్తించే వాళ్ళ వల్ల, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఎక్కువగా అంటే వారిని ఇష్టపడుతూ ఉంటారు, వారిని ప్రేమిస్తూ ఉంటారు, వారి పరంగా కూడా ఏంటంటే ప్రేమను అందుకోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆదివారం ఇలాంటి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆదివారం చేసే పరిహారానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ ఆకు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది అనమాట. ఈ ఆకుని నీళ్ళల్లో వేయటం వల్ల మన ఇంట్లో ఎంతటి మొండివారైనా సరే మన మాట వినే అవకాశం ఉంటుంది. మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మన అంటే రిలేషన్స్లో ఉన్న వ్యక్తి కావచ్చు, మన భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు, మన మాట వింటారు, మన వెంటే ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పింది అంటే చేస్తూ ఉంటారు. అలా అని మన కిందే పడుంటారు, అలా అని కాదండి. మంచి కోసం మనం ఏదైతే అనుకోని మంచి కోసం చేసుకుంటామో దానికోసం ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం చెడు కోసం ఆలోచించుకొని చెడు చేసుకుంటామో అప్పుడు ఏంటంటే చెడు ఫలితాలే వస్తూ ఉంటాయన్నమాట. అందుకే మీరు మంచి కోసం మాత్రమే చెయ్యండి, చెడు కోసం చెయ్యకండి. ఏదో దురదృష్టం అంటే ఇలా అంటే వేరే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కదా, ఏదో చేసాములే, ఒక 4 రోజులు మా మాట వింటే చాలు అన్నట్టుగా చేస్తారు కదా వేరే ఉద్దేశంతో. అలా చేస్తే మీకు ఏంటంటే పెద్దగా ఫలితాలు రావు. అందుకే మీరు మంచి ఉద్దేశంతో చేయండి. అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఖచ్చితంగా మొండిగా ప్రవర్తించినా సరేనండి, వాళ్ళు మీ దారిలోకి వచ్చేలాగా చేసుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం వల్ల ముఖ్యంగా మధ్యలో గొడవలు ఉంటూ ఉంటాయి. అంటే అనుకోకుండా కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కావచ్చు, ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, నువ్వెంత నేనెంత అని విడిపోయి ఆ తర్వాత మొండిగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనుకూలిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే రిలేషన్స్లో ఉండే వాళ్ళ పరంగా కూడా ఏదైనా గొడవలు అయి విడిపోయి దూరంగా ఉండి కలిసి ఉండటం లేదు, కానీ ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నాం, కానీ ఒకరిని ఒకరు అంటే చెప్పుకోరు కదండి. ఇప్పుడు ఆ వ్యక్తి మాకు ఇష్టం ఉంది, ఈ వ్యక్తి మాకు అంటే ఇష్టము, మేము కలవాలనుకుంటున్నామని ఒకరికొకరు చెప్పుకోరు కదా. అలా చెప్పుకొని వాళ్ళ వల్ల కూడా మీరు ఏంటంటే చెప్పించుకునేలాగా
ఉపయోగపడుతుందన్నమాట. కేవలం అండి ఒక్క ఆకు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. అదేనండి మర్రి ఆకు. మర్రి ఆకుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. మర్రి ఆకు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మర్రి చెట్టు ఊడల్లో శివుడే సాక్షాత్తు నివసిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మర్రి ఆకు కూడా చాలా శక్తి, చాలా పవిత్రత ఉంటుందన్నమాట. ఆ మర్రి ఆకుని ఈ రోజు తెచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి. మర్రి ఆకుని తెచ్చుకునేటప్పుడు ఈ తప్పులను మాత్రం చేయకండి. మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయాలలో మనం మర్రి ఆకుని అంటే కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ సమయాలలో అక్కడ ఏంటంటే కొన్ని అంటే దుష్టశక్తులు నివసిస్తూ ఉంటాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ సమయాలలో అక్కడికి వెళ్ళకండి. మిగతా సమయాలలో ఎప్పుడైనా సరే వెళ్ళేసి మర్రి చెట్టుని తాకేసి ఆ ఆకు నుండి మనము అంటే ఆ చెట్టు నుంచి ఒక ఆకుని తెచ్చుకోవాలి. అంటే సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే కనుక, వెళ్ళి చెట్టుని తాకుతాం కదా, తాకేటప్పుడు మా అవసరం కోసం మేము ఆకుని తీసుకెళ్తాం, ఎలాగైనా సరే పరిహారం సిద్ధించాలి అన్నట్టుగా మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆకుని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకున్న తర్వాత మనం ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ పౌర్ణమి కాబట్టి వంటి స్నానం ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా వంటి స్నానాన్ని చేసిన తర్వాత మర్రి ఆకుని తీసేసుకుని పసుపుని అరిచేతిలో పోసుకొని అందులో ఏంటంటే కనుక గంగాజలం కానీ గోమూత్రం కానీ ఈ రెండిట్లలో ఏది ఉంటే అది తీసుకోండి. గంగాజలానికి కూడా శక్తి అధికంగానే ఉంటుంది, గోమూత్రానికి అధికంగా శక్తి ఉంటుంది. కాబట్టి గోమూత్రంతో చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. గోమూత్రం అంటారు, గోపంచకం అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనం నార్మల్గా గోమూత్రమే అంటూ ఉంటాం కదా. అదేంటంటే కనుక అమృతం లాగా మనకు పనిచేస్తుంది. అమృతం లాగా ఏంటంటే కనుక మనకు పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది. పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఏంటంటే పసుపు గోమూత్రం 2 కలిపేసి ఆకుపైన మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, అంటే మన మాట వినేలాగా చేసుకోవాల్సిన వ్యక్తి పేరు కావచ్చు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనని దూరంగా అంటే పెడుతున్న వ్యక్తి పేరు కావచ్చు, లేదంటే ఆడవాళ్ళ పేరు కావచ్చు రాస్తాం కదా. రాసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆకుకు ఉండే శక్తి ఈ గోమూత్రం అంటే ఉంటుంది కదా, దీనికి ఉండే శక్తి, దానికి తోడు పసుపు. ఇంకా పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, చాలాసార్లు చెప్పుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఏమవుతాయంటే కనుక మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. మన జీవితాలను మార్చేసి మనం కోరుకున్నది ప్రతిదీ కూడా అండి మన సొంతం అయ్యేలాగా చేస్తాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారాన్ని ఆదివారం రోజు 12 నుంచి 1 వరకు వదిలేసి మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ 100% ఫలితం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఎంత చక్కగా మాకు పరిహారం ఉపయోగపడింది, సిద్ధింపబడింది, మేము ఎంత ఫలితాన్ని పొందామనేది మీరు చూసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి ఒక 90% ఫలితం వస్తే కొంతమందికి 100 వస్తుంది, కొంతమందికి 90% వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమందికి 50% పరిహారం అనేది సిద్ధింపబడుతుంది. ఎందుకంటే కనుక మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క గ్రహాలు మనకు అనుకూలించాలి. పరిహార పరంగా మనకు ఏది అనుకూలించినా అనుకూలించకపోయినా మనకు గ్రహబలం బాగుండాలి, మనం చేసే పరిహారంపై నమ్మకం ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే మనం పరిహారం చేస్తున్నాం కదా, అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది, మాకు ఫలితం వస్తుంది అని మనం భావించుకుని చేస్తే మనకు ఫలితం ఉంటుంది. అలానే కాకుండా మనం చేసేటప్పుడు మనకు ప్రకృతి అనుగ్రహం కూడా మనకు అక్కడ దొరకాలండి. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శక్తులు ఏర్పడే మన పరిహారం మనకు సిద్ధిస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమంది అనుకుంటారు పరిహారం చేయగానే ఫలితం రాకపోతే పరిహారమే వేస్ట్ అనుకుంటారు. కానీ పరిహారం వేస్ట్ కాదు, మన స్థితిగతి బాలేదు కాబట్టి మనకు రాలేదని మనం అనుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదండి. ఈరోజు మంచి తిథి ఉంది కదా, ఈ పౌర్ణమి మంచి తిథి అనమాట. అంటే ఆదివారం వచ్చింది కదా, అలా మంచి తిథిగా పరిగణించబడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి, ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా పౌర్ణమికి అమృత ఘడియలు ఉంటాయి. పౌర్ణమి అతీత శక్తితో కలిసి వస్తుంది. పౌర్ణమి అమ్మవారికి అంకితం చేయబడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే చిన్న చిన్న పరిహారాలకు ఖచ్చితంగా 99% ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు చూసుకోగలుగుతారు. అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, అలానే కాకుండా మీరు ప్రేమించిన వ్యక్తులు మొండివారైనా సరే సైతం అండి వాళ్ళు కూడా మీ మాట వినేలాగా చేసుకుంటారనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది కదా పరిహారం, కాబట్టి ఆచరించండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా మర్రి ఆకుడు తెచ్చుకొని అందులో మనము ఇలా ఈ విధంగా గంగాజలం కానీ మనం వచ్చేసి గోపంచకం కానీ ఇలా అదేనండి గోమూత్రం కానీ కలపాలి. కొద్దిగంత పసుపుని మీరు ఎడమ చేతిలో తీసుకొని మీరు మీ కుడి చేతి ఉంగరపు వేలుతో అందులోనే అరిచేతిలోనే పసుపు అంటే గోమూత్రము లేదంటే ఇలా మనం ఏంటంటే కనుక గంగాజలం పోసేసి చక్కగా కలిపేసి ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనము ఆ యొక్క ఆకు పైన రాయాలి. మర్రి ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దానిపైన రాయడానికి వస్తుంది, ఈజీగా రాసుకోగలుగుతాము, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇలా రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక కాసేపు అండి వదిలేయండి, ఎందుకంటే కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే ఇలా దగ్గరికి కొంచెం ఫోల్డ్ చేయండి. ఆకు ఫోల్డ్ అయిపోతుంది కదా, ఇలా చేయకుండా పర్వాలేదు. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆకుని అలాగే వదిలిపెట్టాలా అనేసి సందేహాలు ఉంటాయి కదా, దగ్గరికి ఫోల్డ్ చేసేసి మీరు ఏంటంటే కనుక నీళ్ళల్లో వదిలేయొచ్చు. లేదంటే కనుక ఎలాగైతే ఇంటి నుంచి తీసుకెళ్తున్నారో అలా ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయి ఏవైనా
పర్వాలేదు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇలా ఏదైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదండి. ఆ పారే నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ ఆకుని వదిలేయాలి. వదిలేసేటప్పుడు కూడా మీరు ఇలాగే సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మీరు అంటే ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు, అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు మీ మాట వినాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకొని కేవలం ఏంటంటే కనుక ఆ వ్యక్తి పేరు మాత్రమే రాయాలి. అలానే కాకుండా మీ మాట వినాలని రాయాలి. పైన అంటే వ్యక్తి పేరు రాస్తే కింద మీ మాట వినాలని రాయాలండి. అలా రాసేసి ఏంటంటే ఆ ఆకుని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా పర్వాలేదు, దూరం అని కాదు, దగ్గరలోనే ఉన్నాయి నీళ్ళు అక్కడ వేసుకోవచ్చు అంటే అక్కడ కూడా వేయొచ్చు. లేదు మాకు కొంచెం దూరంగా ఉన్నాయంటే కనుక కష్టం అనకుండా వెళ్ళండి, మీకే ఫలితం ఉంటుంది, మీరే ఫలితాన్ని పొందుతారు, మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలానే కాకుండా మీ స్థితిగతిని మీరు అంటే చక్కగా చక్కదిద్దుకోగలుగుతారనమాట. ఇది చాలా చిన్న పరిహారం. అదే ఇలాంటి పరిహారాలు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటే మాత్రం అంటే వేలల్లో ఉంటుంది కదండి. పరిహారం సిద్ధింపబడడానికి డబ్బులు పెట్టాల్సిందే కదా, కొంతమంది పెడుతూ ఉంటారు. దానికంటే ఇది బెస్ట్ కదా, కాబట్టి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది కదా. కావున ఈ విధంగా ఆచరించండి. మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఇంకెవ్వరైనా కావచ్చండి, తప్పనిసరిగా మీ మాట వింటారనమాట. మీ పిల్లల పరంగా కూడా ఏంటంటే కనుక మొండి చేష్టలు చేస్తున్నారు, మా పిల్లలు మా మాట వినరండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి, పిల్లల పరంగా కూడా మేము చాలా అలసిపోయామని బాధపడతారు కదా తల్లిదండ్రులు, అలాంటి వాళ్ళ పరంగా కూడా చెయ్యొచ్చు. కానీ మీరు మీ భర్త పరంగా మీ పిల్లల పరంగా కలిపి చెయ్యకూడదండి. ఎవరిది వారికే సపరేట్గా చేస్తేనే ఫలితం ఉంటుంది. అందరిది కలిపి ఒక దగ్గర చేస్తే ఏ పరిహారం రాదు, పిల్లలకి ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి పిల్లలది అంటే మీరు అంటే తర్వాత వేరే ఆకు మీద చేసుకోండి, భర్తకు వేరే ఆకు మీద చేసేసి నీళ్ళల్లో పడేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది ఎలా పారుకుంటూ పోతే అలా ఫలితం వస్తుంది.